Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. హాయ్ గైస్, మేమైతే మా కుర్రలతో కలిసి ఎప్పటి నుంచి అన్నం అయితే వెళ్దాం అనుకున్నాము. బట్ మేమున్న షెడ్యూల్ వల్ల అవ్వట్లేదు. ఈరోజు ఎలాగైనా సరే వెళ్ళాలనేసి మేము ముగ్గురు అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు అలా కొంచెం పెట్రోల్ సరిపోదు కాబట్టి బంక్ వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టేస్తున్నాము. అన్నా 300 కొట్టన్నా. అలా పెట్రోల్ కొట్టించేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎందుకో దాహం వేసిందని ఇంకా మన దగ్గర ఏముంటాయి, ఫ్రూట్ మిక్స్లు, బాదం మిల్క్లు ఉంటాయి. సో మేము అలాగా 2-3 ఫ్రూట్ మిక్స్లు చెప్పేసి తాగేసిన తర్వాత అలాగా వ్యూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. కానీ ఇక్కడ మాత్రం ఆ గ్రాస్ కానీ ఇంకేం మొత్తాన్ని చాలా బాగా ఉంటాయి. మా సైడ్ అయితే మాత్రం గడ్డి ఇంకా ఆ అట్మాస్ఫియర్ కానీ అలా చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఈలోగా గేట్ అయితే వేసాడు. ఇది రైలు బండి కాదురా అయ్యా, మా బండి కట్టండి బుర్రా, మేము లాక్కెళ్తాం. ఇదేంటి భయ్యా, ఇద్దుల బండి కంటే స్లోగా వెళ్తుంది అది. ఇంకా అలా చూస్తూ ఫైనల్కి వెళ్ళిపోయింది బండి అయితే, రైలు బండి. మా కుర్రోడు మళ్ళీ గేట్ తీసాడు, మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోయిన తర్వాత అలాగా మీకు కనిపిస్తుంది కదా, అది అన్నవరం స్టేషన్. ఇక్కడ అన్నవరం రైల్వే స్టేషన్ చూసి క్లాట్ తెప్పేసింది. సో అలాగా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఫైనల్గా. సో ఫైనల్లీ మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ చూసారా ఎంత అందంగా ఉందో. అలా బండి పక్కనెట్టేసి మనము ఒకసారి అలాగ వెళ్ళి చూద్దాము. ఇదే ఎంట్రన్స్ అలా వచ్చిన తర్వాత దీన్ని ధ్వజస్తంభం అంటారు. అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మరి దీన్ని అయితే ఏమంటారో నాకు తెలియదు. బట్ ఏంటంటే దీని మీద మనసులో ఉన్న కోరికలు రాస్తే నెరవేరుతాయని అక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్నారు మాకు. సో అందుకని చాలామంది వాళ్ళ మనసులో ఉన్న కోరికలు దీని మీద రాస్తూ ఉంటారు. దాని ద్వారా పక్కనే ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళేసి మేము దర్శనం చేసుకున్నాం. నేను వీడియో తీస్తూ ఉంటే అక్కడ లోపల కావడొచ్చి తీకూడదు బాబు అన్నది. దాని తర్వాత మెట్ల మార్గంకి అయితే వచ్చేసాము. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఇదే మార్గం. మెట్లు అయితే ఇక్కడ 120 ఎన్నో ఉంటాయి అంటారు, బట్ ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. సో మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి దారి అయితే ఇదే. మేము అలా కాసేపు చూసి మెట్లు ఎక్కుదామా, బండి మీద వెళ్ళిపోదాం, బండి మీద వెళ్ళిపోదామా అని అయితే ఆలోచించాము. అలా ఆలోచించి డిస్కస్ చేసి సో ఫైనల్గా మేమైతే బండి మీద వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. అయినా కానీ వాడైతే ఒప్పుకోవట్లేదు. అని నడుచుకుంటూ వెళ్దామని వాడంటున్నాడు. నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ మనం అవతలని నేను అంటున్నాను. సో ఫైనల్ నేనే గెలిచాను. అలాగా బండి మీద వెళ్ళిపోదామనేసి మళ్ళీ బండి అయితే తీసాము. బైక్ అయితే తీసి అలా వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతే ఇంకా మొత్తం అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట, రెస్టారెంట్లు కానీ మొత్తం అన్నీ ఉంటాయి. ఇది రథం పార్కింగ్ చేసే ప్లేస్. అది బాగుంది కదా. ఇది బస్ స్టాప్. అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం. చూడండి, అదే వెహికల్స్ వెళ్తాయి కదా ఆ ప్లేస్. అది శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్. కానీ ఆ పైన చూస్తే వ్యూ మొత్తం చాలా బాగుంటుంది. అలా ముందు స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ మధ్యలో మమ్మల్ని తమ్ముడు టికెట్ తీసుకోవాలమ్మా మీరు అనేసి ఆపేశాడు. అలా పైకి అయితే వెళ్ళిపోతున్నాం మేము. అలా వ్యూని చూస్తే చిల్ అయిపోండి.
అలా మనం బండి అయితే పార్క్ చేసాం. అలా పార్క్ చేసిన తర్వాత స్టార్టింగ్ మా వాడికి ఫ్యాన్స్ తాగట్లేదు. పంతులు కూడా మామూలు ఫ్యాన్సే ఉన్నారు. అలా ఫ్యాన్స్తో మా వాడు కాసేపు మాట్లాడేశాడు. ఇంకా మేము లోపల దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. దర్శనం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ టెంపుల్లా ఉంది. చాలా అందంగా ఉన్నది టెంపుల్ మాత్రం. చూడండి అలా లోపలికి వెళ్తూ ఉంటే ఏదో తెలియని ఒక గుడ్ వైబ్ అనమాట. మనసు ప్రశాంతంగా ఉన్నట్టు ఫీల్ వస్తుంది టెంపుల్లో ఉంటే. ఇంకలా ముందుకు వెళ్తూ వెళ్ళిపోయాము మేము. చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది కదా. దీని పేరు ఉచిత దర్శనం. ఫ్రీగా దర్శనం వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలి. ఇది ఇక్కడ ఫ్రీ దర్శనానికి దారి ఇది. ఇక్కడ చాలామంది హోమాలు అవన్నీ చేయించుకుంటూ ఉంటారు. చూడండి తక్కువ మంది లేరు కదా. అలా వెళ్తుండే మా వాడి ఫ్యాన్స్ మాత్రం వదలట్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు ఫ్యాన్స్. వాహనం ద్వారా వచ్చే వాళ్ళకి ఇదే ఎంట్రన్స్ గేట్. ఇట్రామా అమ్మ అప్పుడు తినేద్దామనే కుదరదు. మా వాడైతే అప్పుడు వెళ్ళిపోతాం అన్నాడు దర్శనంకి. దర్శనం తినడానికి. ఎండగా ఉన్నప్పుడు కూర్చోడానికి మంచిగా తాటి కమ్మలతో ఏర్పాటు చేశారు పందిరి. అయితే చాలా బాగుంటుంది. ఫ్రీ దర్శనం కదా దారి ఇటు ఉంటుంది. ఇటు నుంచి మీరు వెళ్ళేటప్పుడు మాత్రం సెల్ ఫోన్స్ అవి పట్టుకెళ్ళకూడదు. పట్టుకెళ్తే ఆపేస్తారు. ఇన్కేస్ మీరు పట్టుకెళ్ళినా కానీ ఇక్కడ ఇచ్చేవచ్చు. ఎండకి ఏదో మార్గం లేకపోతే కూర్చోడానికి మంచి ప్రదేశం ఇది. చూడు ఇట్రా మేము దొంగలం. ఇది మెయిన్ గేట్, మెయిన్ టెంపుల్. చూడండి చాలా బాగుంది. ఆ టెంపుల్ నుంచి అలా వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్తే ఇక్కడ గోమాతలు అయితే ఉంటాయి. గోమాతలు గోమాతలకైతే ఎంట్రీ ఇటు వెళ్ళాలి. కానీ వీటికి మాత్రం బయట ఫుడ్ అయితే కట్టకూడదు. పూర్తి చేయవా, పూర్తిగా తిరగవా. ఎవరికైనా దాహం వేస్తే ఇక్కడ తాగడానికి నీళ్ళు అయితే ఉంటాయి. అలా కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ నీడగడి ఏమైతే ఉంటుంది.
ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటామో చాలా బాగుంటుంది చూడండి. దీని పేరు నీడగారి. డ్రింక్ ఎవరా? సారీ అన్న, మాది హ్యాండిల్ ఫోన్ డ్రింక్ ఇవ్వకూడదండి. నీడని బట్టి టైం తెలిసేది. ఏమంతేంద్రా? పోదాం పదండి. ఇక్కడ మనకి ఏం కావాల్సిందో కొనుక్కోవచ్చు, మొత్తం అన్నీ ఉంటాయి. ఈ ఫ్యాన్ చూస్తే 5 ఇంట్లో సరిపోతుంది. ఇదే ప్రసాదం కౌంటరు. అక్కడ ఎంత బాగాలేకపోతే అక్కడ చూపించుకుంటారు అందరూ. అక్కడ ఏమైనా మజ్జిగ అనేది ఒకటి ఉంటారు. ఇక్కడ ఏమి యాగాలు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏమైనా తీసుకోవాలంటే మొత్తం ఇక్కడ చేస్తారు. ఇదే విశ్రాంతి ప్లేస్. కాలేజ్కి వెళ్ళకపోతే పడుకోవడానికి ఉంటుంది. యాగాలు కానీ పెళ్ళిళ్ళు కానీ అన్నీ చేసే ప్రదేశం ఇది. అలా చెప్పాము కదా, ఆల్రెడీ ఇక్కడ ఒక పెళ్ళి అవుతుంది. చల్లగా బ్రో మీరు. చెట్ల నీడలో ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ స్కెచ్ అది వేస్తూ ఉంటారు, చూడండి. అందరూ యాక్టర్లే, అందరూ చూసావా? అదే
మా వాడిని చూడండి ఎక్కడ వదలట్లేదు అసలు. ఫైనల్గా మేమైతే మొత్తం తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అబ్బా ఎండ చూస్తే కాళ్ళు మండిపోతున్నాయి. సాయిరామ్. అలా మా బండి దగ్గరికి వెళ్ళిపోయాము. బండి దగ్గరికి వెళ్ళిపోయి బండి తీసాడు. హీవ్ యూ గో. బండి వెళ్ళిపోయింది మన బండి. మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇయ్యే ఫ్రీ బస్సులు ఎంతమంది కనిపిస్తుంది నాకు. కట్టే కదా అది కట్టే కదా అప్పుడు ఏం చేయాలమ్మా రాయిట్ ఇచ్చి ఏదో ఎందుకమ్మా ఎందుకమ్మా చెప్పండి. అరే ఏదో ఎందుకమ్మా ఎందుకమ్మా అది నేను అడుగుతున్నా. వీడియో చేస్తాను అంటే ఎలా అంటే వెల్కమ్ తొక్కల ఫ్యాక్ట్స్. తొక్కల ఫ్యాక్ట్స్ తొక్కల ఫ్యాక్ట్స్ అంటాం. ఏం దెబ్బతగల కానీ ఏం చేసే కానీ అమ్మ అంటాం. ఎందుకంటే అమ్మని అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాం అన్నమాట. ఆలోచిస్తున్నట్టు కదా. అలాగే మనం ఆలోచిస్తానుకో చేద్దాం. అది ఏమన్నా అది అందరూ తింటారు తెలియదు ఎవరికైనా అందరూ మైనస్. ఎక్కడ వచ్చింది వీడియో. చాలా పెట్టడం చాలా బాగుంటుంది భోజనం అయితే. ఓన్లీ సింహాచలం అంత ఉంటుంది కదా. దట్టు బొక్కే వాడదు కానీ అక్కడ మంచి బాగుంటుంది. మన విజయవాడ చెప్పట్లేదు భలే ఉంటుంది విజయవాడలో. పైసలు తక్కువ వస్తాయి అన్నమాట. పైసలు నేను ఒక బుక్ వేయించాను. ఆ బుక్ పడితే తక్కువ వేస్తాను ఇంకా ఆఫ్ వేయించారు అనమాట. సెలెక్ట్ చేసినప్పుడు ఆఫర్ పెట్టిన అనమాట. అయితే బుక్ ఉందంట, అది 2 సిరీస్ మాత్రం పని వస్తుందంట. ఆ నెక్స్ట్ టైంకి ఏమని ఒక 2,000 మనం ఆఫే కట్టాలి. అప్పుడు బుక్ తీసుకున్నప్పుడు ఒకటి 1,000 తీసుకున్నాం అనమాట. 2,000 కదా తీసుకున్నాం. అలా మేము దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బాయ్ గైస్.